చలసాని శ్రీనివాస్ గారు ఎట్లా చూడొచ్చు, దేశ సర్వోన్నతమైన న్యాయస్థానం, దట్టు ఆ న్యాయస్థానంలో సర్వోన్నతమైన చైర్లో కూర్చున్న, పీఠం మీద కూర్చున్న మన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అధిపతిగా ఉండే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ గారు జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడికి యత్నించి రాకేష్ కిషోర్ అనే 71 సంవత్సరాల వృద్ధుడు అనాలో మూర్ఖుడు అనాలో ఏమనాలి, అలా అది సనాతన ధర్మం అనే పేరు పెట్టి వేయటం ఎంతవరకు దాన్ని పూర్తిగా తెలుగు రాజ్యం ఖండిస్తోంది, యాజమాన్యం సిబ్బంది. మూర్ఖుడని మిమ్మల్ని అంటే మీరు దుర్మార్గ హిందూ వ్యతిరేక శక్తి, పాకిస్తాన్ ఏజెంట్, మీ తాతగారు ముస్లిం, మీ మామగారు క్రిస్టియన్ మొదలుపెట్టే సన్నాసి సంత మనువాద దిక్కుమాల సంస్కృతి బయలుదేరింది. నేను చెప్తున్నానండి, ఇది ఎవడకు కావాలండి? ఆర్య ఉత్తర సనాతనవాదం ఎవడకు కావాలి? మేము హిందువులుగా ఉన్నాం, ఆధ్యాత్మికత కూడిన గొప్ప మూఢనమ్మకాలు విసర్జించుకుంటూ అభ్యుదయాన్ని పునిపుచ్చుకుంటూ అనంత గోదావరి గంగా ప్రవాహంలో సాగే గొప్ప జీవన విధానం ఈ ప్రపంచంలోనే మన హిందూ ధర్మం. ఇది అవును, ఒక హిందూ జీవన విధానం. అవును. ఆర్య సనాతనం, ఉత్తర ఆర్య సనాతనం ఎవడకాలు దాంట్లో పుస్తకాలు రాసిన మేచులు ఈ దక్షిణాదాలు వర్తించదు. చదువుకోలేని సన్నాసులు చాలామంది ఉత్తర ఆర్య సనాతనవాదం గొప్పది అంటున్నారు. మరి సనాతనం ఒప్పుకుంటాం, సనాతనం అంటే గొప్పది, అది దాన్ని మనం సనాతన ధర్మం అని మేమంటాం. అంటే తల నుంచి ఒకడు పుట్టాడు, కాళ్ళ నుంచి ఒకడు పుట్టాడు, ఎక్కడి నుంచో పుట్టాడో తెలియని పంచములు అనే దిక్కుమాలిన మనువాదాన్ని తలకెత్తుకున్న ఏ ఆర్య సనాతనవాదం దిక్కుమాలింది. మళ్ళా చెప్తున్నానండి, ఇవాళ తెలుగు గలవాళ్ళు మా ఉత్తరాదిలో ఉన్న దానికంటే దక్షిణాది అతి తెలుగు గలవాళ్ళు బయలుదేరారు, మీడియాలో కూడా బయలుదేరి అది చదువు బట్టి తల నుంచి పుడతాడు గడిది గుడ్డు కాదండి. తరతరాలుగా, దశాబ్దాలుగా, సహస్రాలుగా గొడవ నుంచి బయటికి వ్యాసుడు ఎవరు? అవన్నీ వదిలేసండి, రాసుకునే వదిలేసండి. అవన్నీ నేను దాని గురించి మాట్లాడలేదు. వాళ్ళు ఎలా రాసుకున్నారో వాళ్ళు రాసుకున్నారు, అది కూడా ఎలా రాసుకున్నారు దాని గురించి తర్వాత చర్చ పెడదాం. కానీ నేను వాళ్ళ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ వెరీ క్లియర్గా, ఇవాళ ఆయన మీద దాడి జరిగిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా దాన్ని సమర్థిస్తే వాళ్ళ పోస్టులు పెట్టి నాతో నేను ఒక ప్రముఖ తెలిసిన ఆయన మిత్రుడు, 20-25 సంవత్సరాలు తెలిసిన మిత్రుడిని వాళ్ళ దూరం చేసుకున్నాను. ఫోన్ చేసి ఆయన కొడితే బాగుంటుంది డాష్ అని కూడా మాట్లాడిన వ్యక్తులతో బాధగా ఉందండి. ఎంత ఎక్కిపోయింది వాళ్ళు నిర్ణయాన్ని ఇంజక్షన్లు పెట్టించి పరోక్షంగా ఎక్కించిన అత్యంత ప్రమాదకారులు మనువాదాన్ని నమ్మే వీళ్ళు. మాకు రాజ్యాంగం కాదు, భారతదేశం మొదటి రాజ్యాంగం అని హైదరాబాద్ తెలంగాణ రాజధానిలో పుస్తకావిష్కరణ కూడా పూనుకుని ధూమ్ధాంగా గొడవ పెట్టి శూద్రులు బానిసలనే వాళ్ళ చేత డబ్బులు ఫైనాన్స్ చేయించిన ఒక దిక్కుమాల బ్యాచ్ ఉంది ఇక్కడ. ఏళ్ళతో ప్రమాదం నిజంగా. అక్కడ కూర్చుని రాకేష్ గారి కంటే కూడా దుర్మార్గులు ఎక్కువ ఉన్నారంటే ఇవాళ తెలుగు దాంట్లో బ్యాక్గా ఇంజక్షన్ ఇస్తా ఉన్నా చూసారా, కొడతా సమర్థిస్తా. మనం భారత పౌరులుగా రాజ్యాంగాన్ని గౌరవించాలి లేదంటండి. రాజ్యాంగాన్ని గౌరవించకుండా త్రివర్ణ పతాకాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు అసలు మాకు అనే బ్యాచ్ ఇంకోటి మంది లేదండి. చాలా బయలుదేరారు. అత్యంత బాధాకరం. నేను ఒకటిగా ఖండిస్తా ఉన్నాను. ఏంటంటే 2 విషయాలు ఉండాలి. ఆయన ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఏఎస్ఏ పర్యవేక్షణలో ఉన్న ఖజురహో దేవాలయ సముదాయంలో అనేక చోట్ల విధ్వంసాలు జరిగినాయి. బౌద్ధం అన్నీ చాలా చోట్ల ఉన్నాయండి. ఇంత పాత విగ్రహాలు. తర్వాత హంపి విజయనగరం నేను వెళ్ళాను. నాకు చాలా ఇష్టమైన, ప్రపంచంలో నాకు అత్యంత హిస్టారికల్ ప్లేస్. దేశంలో ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి చూసినా సరే నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం నా హంపి విజయనగరం. దాంట్లో చాలా గుళ్ళల్లో విధ్వంసం జరిగింది. ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ గుళ్ళో విగ్రహాలు పెట్టాలి, కొత్తగా తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాం, లేకపోతే రిపేర్ చేస్తాం, మిగతా కూడా చిన్న రిపేర్ అలా కుదరదు. వరల్డ్ హెరిటేజ్ యునెస్కో సైట్లు అండి. ఏంటి ప్రపంచ వారసత్వం, అది మళ్ళీ చెప్తున్నాను, దేశ వారసత్వం కాదు, చాలా ప్రపంచ వారసత్వానికి సంబంధించి. అందుకే ప్రపంచం అంతా అది వారసత్వంగా భావిస్తుంది, వాళ్ళు గొప్పగా అవగాహించి. దానికి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఉంది కదా, అది ఒకటే కాకుండా మీకు అర్థమైంది కదా, ప్రపంచం దాన్ని కూడా కన్విన్స్ చేసుకుని ఇవాళ భారతదేశం విష్ణుమూర్తి గారి విగ్రహాన్ని మనందరం గౌరవించుకుంటాం కదా. మా శ్రీనివాసుడు మేము ఏదైతే కలియుగ దైవం ప్రత్యక్ష దైవం మనం కొలుచుకునే శ్రీనివాసుని కూడా ఆధారాన్ని చెప్తున్నప్పుడు రాసుకున్నప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, అది ఎవరికి ముందర అప్లికేషన్ పెట్టాలి, ఏఎస్ అని పార్టీ చేయాలి. దాంట్లో ప్రభుత్వాన్ని ఆదేశించమని డైరెక్ట్గా వేసాడు. ఇది పబ్లిసిటీ అని 2 సార్లు చెప్పాడు అని సిజే గారు. మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ అని చెప్పారు, వినలేదు. మాకు చేస్తారా లేదా చేయమని కొట్టేశారు. మాకు చేస్తారు లేదంటే నేను విష్ణుమూర్తి భక్తుడిగా చెప్తున్నాను, విష్ణుమూర్తి భక్తుడిగా మిగిలిన విష్ణుమూర్తి భక్తుడిగా చెప్తున్నా అంటే వెళ్ళి సరే విష్ణుమూర్తి మా లెక్క ప్రకారం మేము చేయలేము, మీరు విష్ణుమూర్తిని ప్రార్థించండి అనే మాట. అది కూడా తప్పు అయితే ఆయన ఇంపీచ్మెంట్ చేసే అధికారం ఉంది. ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా తొలగించే అధికారం కూడా ఉంటుంది. ఎవరికి? వీళ్ళు ఆరాధించే మోదీ గారు కంపెనీకి.
గుజరాతీ వ్యాపారులందరికీ చాలా ఇవాళ మన దేశాన్ని శాస్త్ర ఆదాని గారు ఆదాని గారు డిక్టేట్ చేస్తారు 2 నిమిషాలు. పెద్ద ఇబ్బంది కాదు. ఈ దేశాన్ని బానిసలుగా చేసి పరిపాలిస్తుంది ఎవరో అక్కడ అర్థమైపోయింది కదా ఇవాళ. అందుకని ఆదాని గారు చెప్పొచ్చు కదా ఆయన వెళ్ళి. ఆదాని గారు వాళ్ళు శాసిస్తారు, ఆదాని గారు ఏది కావాలంటే అది అయిపోతుంది దేశంలో. ఇవాళ భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళు బలం చేసుకోవచ్చు కదా. ఇవాళ ఆయన అంటాం తప్పు అయితే తప్పని నాకు కూడా బాధ కలిగితే ఇంపీచ్మెంట్ చేద్దాం. చెప్పులు తీసుకుని కొడతారండి. పైగా ఆయన లేట్ వయసులో మొన్న 55 పాత జడ్జి సీనియర్ జడ్జి అని సీనియర్ డెసిగ్నేటెడ్ కాదైనా. ఎవరు పడితే వాళ్ళు రాసుకుంటారు సీనియర్ 70 ఏళ్ళు వస్తే సీనియర్ అయిపోతాడా. 55 ఏళ్ళు 60 ఏళ్ళ మధ్యన ఆయన ఏదో మొన్న లాయర్గా ఎన్రోల్మెంట్ చేసుకున్నారంట మొన్న 15 ఏళ్ళ క్రితం. సబ్జెక్టుకి 16 ఆయన సీనియర్ అయిపోతారు. సీనియర్ డెసిగ్నేటెడ్ కాదైనా మళ్ళీ చెప్తున్నాను. దానికి చాలా ప్రొసీజర్ ఉంది.